తూర్పు చాళుక్యులు. మనం తూర్పు చాళుక్యులు పార్ట్ 1లో చాళుక్యులు అనే వంశం ఎలా ఉద్భవించిందో, అందులో ప్రసిద్ధరాజు రెండో పులకేశి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండో పులకేశి యొక్క సోదరుడే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ తూర్పు చాళుక్యులు అంటే వేంగి చాళుక్యుల రాజ్య స్థాపకుడు అని చెప్పడం జరిగింది. రెండో పులకేశికి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అంటే ఎంతో వాత్సల్యమని కొప్పర శాసనం ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 631లో వేయబడిన ఈ శాసనంలో పులకేశి విష్ణువర్ధనుని యువరాజుగా వ్యవహరించాడు. అంటే తాను ఆజ్ఞాపించి ఆక్రమించుకోమన్న వేంగిని కుబ్జ విష్ణువర్ధనుడు ఆక్రమించుకొని స్వతంత్రంగా పరిపాలించుకుంటాను అని పులకేశిని కోరడం జరిగింది. దానికి పులకేశి కూడా అంగీకరించాడని ఈ కొప్పర శాసనం ద్వారా మనం భావించవచ్చు. 641లో విష్ణువర్ధనుడు వేయించిన చీపురుపల్లి శాసనంలో మహారాజా బిరుదాన్ని ధరించాడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఇతడే మొదటి విష్ణువర్ధనుడు. ఇతడు మహాపరాక్రమవంతుడు. 17 సంవత్సరాలకు పైగా వేంగిని పాలించాడు. స్థల, జల, వన, గిరి మొదలైన కష్టతరమైన దుర్గాల్ని సమర్థవంతంగా సాధించడం వల్ల ఇతడికి విషమసిద్ధి అనే బిరుదు లభించింది. విష్ణువర్ధనుడు పరమ భాగవతుడు. ఇతడికి మకరధ్వజుడు అనే బిరుదు కూడా ఉంది. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క బిరుదులు విషమసిద్ధి, మకరధ్వజుడు. ఇతడి భార్య అయ్యన మహాదేవి. ఈమె జైన మతాభిమాని. ఈమె బిజవాడలో కవరూరి గణ జైనయుతులకు నిడుంబవది సత్రం నిర్మించి ఇచ్చింది. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క చేజర్ల శాసనం చాలా వరకు తెలుగులోనే ఉంది. ఈ కుబ్జ విష్ణువర్ధనుని కుమారుడు జయసింహ వల్లభుడు. ఇతని బిరుదులు సర్వలోకాశ్రయ, విజయ సిద్ధి. జయసింహ వల్లభుని బిరుదులు సర్వలోకాశ్రయ, విజయ సిద్ధి. ఇతడు సుమారు క్రీస్తు శకం 641 నుండి 73 వరకు దాదాపు 33 సంవత్సరాలు పాలించాడు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇతడి కాలంలోనే అంటే జయసింహ వల్లభుని కాలంలోనే వేంగి చాళుక్యులకు పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ఈ సంఘర్షణకు ముఖ్య కారణం ఈ రెండు రాజ్యాల మధ్యలో ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు జిల్లాలోని బోయ విహార దేశం వ్యాపించి ఉంది. ఈ బోయల తాలూకా కొట్టాలు అంటే దుర్గాల కోసం ఈ తూర్పు చాళుక్యులు పల్లవులు కొట్లాడుకుంటూ ఉండేవారు. ఈ బోయలు బ్రాహ్మణుల్ని నియమించుకొని, పూజారులు నియమించుకొని మెల్లగా ఈ భాగవత మతాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. అందుచే పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి తన దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు కిరాతుల భోజనం చేస్తూ వారితో కలిసి నివసిస్తున్నారని నిరసన వ్యక్తం చేశాడు కూడా. ఈ బోయ కొట్టాల కోసం జరిగిన పోరాటంలో జయసింహుడు ఎక్కువ మంది బోయలను సామంతులుగా చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనకి పెద్ద ముద్దాల శాసనం ధృవీకరిస్తుంది. జయసింహుడు కళింగాంధ్ర ప్రాంతంలోని శత్రుశేషాన్ని కూడా అంతం చేశాడు. ఇతడికి సంతానం లేనందువల్ల తమ్ముని పౌత్రుడైన మంగిని తనకు యువరాజుగా నియమించుకున్నాడు. జయసింహుని తర్వాత ఇంద్రభట్టారకుడు రాజయ్యాడు. ఇతడు కేవలం 7 రోజులు మాత్రమే సింహాసనం మీద ఉండి దాన్ని త్యాగం చేయడం వల్ల ఈ ఇంద్రభట్టారుడికి త్యాగధేనువు అనే బిరుదు ఉంది. అంటే త్యాగరాజు అన్నమాట. ఇంద్రభట్టారకం తర్వాత రెండో విష్ణువర్ధనుడు ఒక 8 సంవత్సరాలు, మంగి యువరాజు 14 సంవత్సరాలు, రెండో జయసింహుడు 12 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 705 నుంచి 717 వరకు రాజ్యం చేశాడు రెండో జయసింహుడు. ఈ విధంగా వెంటనే తూర్పు చాళుక్యుల్లో 4 రాజులు మారడం జరిగింది. రెండో జయసింహునికి సంతానం లేనందువల్ల అతడు పెద్ద సోదరుడు మూడో విష్ణువర్ధనుడు రాజు కావాలి. కానీ చిన్నవాడైన కొక్కిలి సింహాసాన్ని ఆక్రమించి 6 మాసాలు పాలించి తర్వాత పదవీ భ్రష్టుడై పారిపోయాడు. యలమంచిలి వెళ్లిపోయి యలమంచిలిని రాజధానిగా మధ్యకళింగలో స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నాడు. అతడి తర్వాత 3 తరాల వారు మంగివర్మ, వినయాదిత్యవర్మ, శ్రీ కొక్కిలి వర్మ ఇలా యలమంచి రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలంలో వేంగి పాలకులు
ఆ యలమంచిలి రాజ్యంలో జోక్యం చేసుకోలేదు. ఇది మనం గుర్తించవలసిన అంశం. ఆ తరువాత యలమంచిలి రాజ్యం వేంగిలో కలిసిపోయింది. ఈ కొక్కిలి అనేవాడిని పారదోలిన మూడో విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమసిద్ధి అనే బిరుదులను ధరించి 34 సంవత్సరాలు పరిపాలించాడు. 718 నుండి 752 వరకు పరిపాలించాడు. పల్లవ మల్ల అనే బిరుదు కలిగిన రెండవ నందివర్మ, పల్లవులకు చెందిన రెండవ నందివర్మ ఈ మూడో విష్ణువర్ధనుడికి సమకాలికుడు. నందివర్మ మహాబలపరాక్రమశాలి. ఈ నందివర్మ సేనాధిపతి ఉదయచంద్రుడు వీళ్ల మీద దండెత్తి పాకనాడు అంటే నేటి నెల్లూరు ప్రాంతంలోని బోయకొట్టాల్ని పాలించే పృథ్వీ వ్యాఘ్రరాజును పారద్రోలి వాటిని ఆక్రమించాడు. ఈ విషయాన్ని మనం తెలియజేస్తోంది ఉదయేంద్ర శాసనం. ఈ వ్యాఘ్రరాజు ఎవరో కాదు, ఈ తూర్పు చాళుక్యుల యొక్క సామంతుడే. ఈ విధంగా తూర్పు చాళుక్యులు, పల్లవులు వీళ్ళ టైంలో మనకి ఈ దండయాత్రల్ని మనం బోయకొట్టాల కోసం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మూడో విష్ణువర్ధనుడి కుమారుడైన విజయాదిత్యుడు తరువాత సింహాసనం ఆక్రమించాడు. ఇతడు 753 నుంచి 770 వరకు పరిపాలించాడు. ఇదే సమయంలో బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మని వాళ్ళ సామంతుడు, రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు దండెత్తి స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించినవాడు దంతిదుర్గుడు. ఆ తర్వాత ఇతడు తూర్పు చాళుక్యులపై పడి శ్రీశైల ప్రాంతాల్ని జయించి ఆక్రమించుకున్నాడు. తెలంగాణ, రాయలసీమల్లో చాలా ప్రాంతాల్ని కలుపుకున్నాడు. ఈ రాష్ట్రకూటలు, తూర్పు చాళుక్యులు మధ్య సంఘర్షణ 1వ విజయాదిత్యుని కాలంలో ప్రారంభమైంది. ఈ 1వ విజయాదిత్యుడు మూడో విష్ణువర్ధనుడి కుమారుడు. ఇతడి సమయంలోనే, ఈ 1వ విజయాదిత్యుని సమయంలోనే రాష్ట్రకూట, తూర్పు చాళుక్యుల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. తదనంతరం జరిగిన పరిణామాలలో రాష్ట్రకూట రాజ్యంలోని తగాదాలు జరగడం, అందులో విజయాదిత్యుడు ఒకరి పక్షం వహించడం, ఈ విధంగా చాలా జరిగి తూర్పు చాళుక్యులు. మనం తూర్పు చాళుక్యులు పార్ట్ 1లో చాళుక్యులు అనే వంశం ఎలా ఉద్భవించిందో, అందులో ప్రసిద్ధరాజు రెండో పులకేశి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండో పులకేశి యొక్క సోదరుడే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ తూర్పు చాళుక్యులు అంటే వేంగి చాళుక్యుల రాజ్య స్థాపకుడు అని చెప్పడం జరిగింది. రెండో పులకేశికి తన సోదరుడైన